ఆమె ఉదయం లేవగానే తన భర్తని దేవుడిగా, ఎవరిని, భర్తని పరమేశ్వరుడిగా భావించి పూలతో పూజ చేసిన తర్వాతే అత్తమామల వాళ్ళందరికీ సపర్యలు చేసేది. మరి భగవంతుడు దేవత కనిపించాలి అంటే ఆ నియమాలు, ఆ నిబంధనలు అన్ని కూడా మనం పాటిస్తే కనిపిస్తుంది ఖచ్చితంగా. మహాపతివ్రత ఆవిడ ప్రతిరోజు కూడా భర్తకి కాళ్ళు పాదసేవ ఇవన్నీ చేసుకొని వాళ్ళతో పూజించి వీడైనా భగవంతుడాన్ని పూజించి దాని తర్వాత అత్తమామల్ని చూడండి, ఇక్కడ నోట్ చేసుకోండి, అత్తమామల్ని పరిచారకం అంటే అత్తమామలకి ఏముంటే అవి వండి పెట్టడం, అవి చేసుకోవడం, కాళ్ళు ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆవిడ పూజా మందిరంలోకి వెళ్ళి అప్పుడు భగవంతుడిని ఆరాధన చేసింది. మనం ఏం చేస్తాం, ముందు భగవంతుడిని ఆరాధన చేసి తర్వాత ఏమన్నా టైం ఉంటే భార్య అదే భర్త వాళ్ళకి క్యారేజీ ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టి ఆ తర్వాత అత్తగారికి గట్ట ఏమైనా ఉంటే టైం ఉంటే టీ ఇస్తాం. అంతేనా? మనం ఇలా రొటేట్ చేస్తున్నాం. మరి మనకి భగవంతుడు కనిపించిందా లేదంటే చాలా మందికి కనిపించింది అనడానికి పురాణాల్లో అందరికీ కూడా భగవంతుడు కనిపించారు అంటే వాళ్ళు కూడా మనకులాంటి వాళ్ళే కదా, కాదంటారా? వాళ్ళు కూడా మనకులాగే పుట్టారు, మనకులాగే పెరిగారు. కానీ మనకి కనిపించట్లేదు, వాళ్ళకి కనిపించారంటే ఆ భక్తి శ్రద్ధలతో అది ఉన్నారు. అయితే ఆ తర్వాత ఏం చేసింది, ఆవిడకి కల్లో కనిపించింది అమ్మవారు. కనిపించగానే ఆవిడ ఏముంది, చారుమతి, నేను వరలక్ష్మీదేవి, ఏదైనా దేవి కావచ్చు, నేను వరలక్ష్మీదేవి, నీ భక్తికి కానీ నీ సాంప్రదాయం ఇవన్నిటికి కానీ నేను మనసు సంతోషించింది నాకు. ఎందుకంటే నువ్వు నాకు కాకుండా ఎవరైతే నీ అత్తమామలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు పూజ చేస్తున్నావు. సర్వ సౌకర్యంగానే ఉండాలి, రక్షణ అందరికీ కూడా లోటు లేకుండా ఉండాలని 15 రోజులు 16 రోజులు అందరూ కూడా రోజుకు ఒక పూట చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు అందరూ బిజీలో ఉన్నారు, సాయంత్రం వస్తారు. అలాగా ఒక్కొక్కరు మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. మనం చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన పుణ్య ఫలితం మనకు వస్తుంది. పాపభీతి ఏం రాదు, మీరు కంగారు పడకూడదు. చెప్పడం వల్ల ఏంటంటే మన పుణ్యం రెట్టింపు అవుతుంది. అందుకు నా చారుమతి ఏం చేసింది, మొత్తం అందరికి చెప్పి తినింటికే తీసుకొచ్చింది. మళ్ళీ తినింటికి తీసుకొచ్చి ఆ వ్రతం అంతా చేయించింది. అప్పుడు ఏమైనా జరిగింది, తినక కాకుండా వాళ్ళకు కూడా సిరి సంపదలు వచ్చాయా లేదా? కథ వృత్తాంతం ఏదైనా చెప్తుంది. ఎందుకు చెప్పింది ఇదంతానే? నువ్వే కాదు, నీతో పాటు ఉన్న అందరూ కూడా బాగుండాలని. నువ్వు ఇప్పుడు దీంట్లో కథలో నీతి ఏంటి? ఇప్పుడు కథ ఏదో వ్రత కథ, ఏదో పార్వతీ పరమేశ్వరుడు చెప్పాడు, లేదో సూతుడు సౌనకాది మహర్షులు చెప్పాడు, ఇవన్నీ కాకుండా కథలో వృత్తాంతం ఏంటి? నువ్వు మీ ఇంట్లో ఫస్ట్ ఇంట్లో నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అత్తమామలందరికీ చేసి తర్వాత బయటి వాళ్ళ సంతోషం కూడా చేసి నీవు భగవంతుని ఆరాధిస్తే నువ్వు ఎల్లకాలం కూడా సిరి సంపదలతో సౌఖ్య భోగభాగ్యాలతో ఉంటావని ఆ కథలో వృత్తాంతం. మన ఆ వృత్తాంతం అన్నీ వదిలేసి దేని మీద ఉంటాం మనం? ఆ పిండి వంటల మీద, ఆ తోరణాల మీద, ఆ చీరల మీద, వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతాం? దీని మీద పెడతాం. అంతకంటే ఎక్కువ దాని మీద పెట్టలేం. పెట్టారు అన్న నిజంగా ఉంటే నిజంగా ధన్యులు వాళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీదేవి సౌభాగ్యం ఎల్లవేళ కనగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఎవరైనా చేస్తే కనీసం 1 సంవత్సరం అయిన జీవితంలో అలా చేయండి. ఓ 2-3 పేరెంటాలను ఎవరికి లేని వాళ్ళు చాలా మంది ఉంటారా, చేసుకోలేని వాళ్ళు ఉంటారు చాలా మంది. ఒక 2 రమ్మని వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళిద్దరు రమ్మ నాతో పాటు లక్ష్మీదేవి పూజ చేసుకోమని ఎవరైనా అంటారండి? ఎవరు ఎందుకు చెప్పరు? కానీ ఇక్కడ చారుమతి చెప్పింది కదా, ఆ కథలో చెప్పింది కదా, మరి మీరందరూ ఎందుకు చేయరు? అంటే ఎక్కడో మనం ఎక్కడో ఒక జన్మలోనో లేదంటే ఒక సంవత్సరంలోనో ఎక్కడో మన పూర్వీకులో లేదా మన అత్తమామలో లేదా మన అమ్మ నాన్నలో ఎక్కడో దిక్కున బ్రేక్ అయిపోయారు, ఏదో జరిగి దాని తర్వాత మన వాళ్ళందరూ కూడా అలాగే వెళ్ళిపోతూ వచ్చేసారు. అంతే జరిగింది, అంతకంటే వేరేది ఏం జరగలేదు. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని అయిపోయినా ఇక్కడ గుడిలో ఈ వాతావరణంలో అమ్మవారి సమక్షంలో, ముగ్గురమ్మ సమక్షంలో 200 మంది, ఇప్పటికే 200 మంది సుమారు, ఈ 200 మంది సమక్షంలో మనం అందరూ కూడా కలిసి ఆ శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకున్నాం అనుకోండి, ఎంత సౌభాగ్యం ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
అది కాకుండా అమ్మవారు మీకు ఏమి ఇస్తుంది? అమ్మవారు ఈ ముద్రని ఇస్తుంది. రూపు అమ్మవారిది మీకు ఇస్తుంది, మీకు అది మంచిది ఇస్తుంది. సో ఇవన్నీ ఇస్తుంది కాబట్టి అమ్మవారు కూడా మీకు సౌభాగ్యం, చూడండి గుడికి వస్తే మీకు సౌభాగ్యం వస్తుంది అందులో ఇక్కడే చూపిస్తుంది అమ్మవారు. సో మీరు కూడా అందరికీ ప్రతి నోట చెప్పి 25వ తారీఖు శుక్రవారం, అంటే వచ్చే శుక్రవారంలో ఈ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అవుతాయి కాబట్టి వచ్చే శుక్రవారంలో గుడి దగ్గరికి వచ్చి అందరూ కూడా 10 మందికి చెప్పి మీ చుట్టుపక్కల వీలైతే కనీసం ఒక 20-30 మందికి చెప్పండి. ఒక్కొక్కరు చారుమతి అంతమందికి చెప్పింది. మీరు కూడా ఎక్కడికైనా వెళ్తారండి, బయటకు వెళ్తున్నారు, అలాగా అమ్మ పలానా చోట వరలక్ష్మి వ్రతం సామూహికంగా జరుగుతుంది, సౌభాగ్యలక్ష్మి వ్రతం జరుగుతుంది, వైభవలక్ష్మి వ్రతం జరుగుతుంది సార్, మీరు అందరూ చేసుకోండి. ఎన్నో నోటి మాట ఇలాంటివి చెప్పుకోవాలి. కానీ మీ ఇంట్లో ఈరోజు ఏమంటారు, మా ఇంట్లో ఏమంటారు, అక్కడ ఏమైంది, మీ అత్తగారికి ఏమైంది, మీ ఇదైంది, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకుంటే మన మైండ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. లేదంటే మైండ్లో లోడ్ పడిపోతుంటుంది. అనవసరమైన విషయాలన్నీ కూడా మైండ్లో ఎక్కిస్తుంటే ఏమవుతుంది, మైండ్ మీద భారం పడిపోతుంటుంది. స్టోర్ చేసుకోవాలి కదా, అది కూడా. అదే భగవంతుడికి సంబంధించి చెప్పుకోండి, మైండ్ అంతా క్లియర్ అవుతుంది. భగవంతుడికి సంబంధించిన విషయాలన్నీ చెప్పుకుంటే ఏమవుతుందంటే మైండ్ రీఫ్రెష్ అయిపోద్ది అనమాట, పాత విషయాలన్నీ పోతాయి. అందుకని అందరూ కూడా సర్వ సౌభాగ్యాలతో ఉండాలని ఆ వరలక్ష్మీదేవిని కానీ మన లలితా త్రిపుర సుందరిని కానీ మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా అందరూ చెప్పి 4వ వారం అందరూ కూడా 3వ వారం రావద్దని అనట్లేదు. 4వ వారం శ్రావణ వైభవ లక్ష్మి వ్రతం మేము ప్రత్యేకంగా చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆ రోజు అన్నదానం ఉంటుంది కాబట్టి, ఈరోజు అన్నదానం ఉంటుంది, ఆ రోజు ఇంకా మహాన్నదానం ఉంటుంది కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా చెప్పండి. మొత్తం మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎక్కడైనా వెళ్తున్నారు, మీరు ఆర్టీసీలో వెళ్తున్నారు, బస్సులో కూర్చొని అలానా చోట మీకు శ్రావణ శుక్రవారం చేసుకున్నారా, చేసుకోకపోతే రండి, బాగుంటుందని అందరికి కూడా చెప్పి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొస్తారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. నమస్కారం. సమస్త గురుతక్షద్వారా శ్రీ శ్రావణ మాసే శుక్రవారే మహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం మహాలక్ష్మీ దేవతా అనుగ్రహ సిద్ధ్యర్థం యజమానస్య మార్కండే గోత్రస్య నాగవేర సత్యనారాయణ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య కనకమాణిక్యం నామధేయస్య పద్మినీమణి దామోదరరావు నామధేయస్య చండీ గోత్రస్య యాదరాజు సత్యనారాయణ రాజు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అరుణ నామధేయస్య రామదుర్గా సత్యవతి నామధేయస్య వీర వెంకట అవినాశ్ నామధేయస్య కుమార్ రాజు నామధేయస్య సత్యదీపికా నామధేయస్య పరసర గోత్రస్య త్రిమూర్తులు నామధేయస్య శేషగిరి నామధేయస్య విజయకుమార్ నామధేయస్య చెట్టిపాల గోత్రస్య సుబ్రహ్మణ్య నామధేయస్య సాయి అరవింద్ నామధేయస్య అరుణ్ నామధేయస్య సాయి ఐశ్వర్య నామధేయస్య దక్ష ఆరవ్ నామధేయస్య పైడపాల గోత్రస్య శ్రీనివాస్ నామధేయస్య తులసి పార్వతీ నామధేయస్య సంతోషాయి నామధేయస్య పల్లవి ఈశ్వరీ నామధేయస్య పైడపాల గోత్రస్య పద్మరావు నామధేయస్య కమలా నామధేయస్య పైడపాల గోత్రస్య కృష్ణారావు నామధేయస్య దుర్గా భవానీ నామధేయస్య అక్షయ సాయి రేవంత్ నామధేయస్య యాంపల గోత్రస్య నాగేశ్వరరావు నామధేయస్య నాగదేవి నామధేయస్య దుర్గా ప్రసాద్ నామధేయస్య సతీష్ నామధేయస్య లక్ష్మీ శ్రీనివాస్ నామధేయస్య రుంగీష గోత్రస్య సాంబశివరావు నామధేయస్య వీరభద్రరావు నామధేయస్య భవానీ నామధేయస్య భారతీ నామధేయస్య విష్ణువర్ధన్ నామధేయస్య రేచల్ల గోత్రస్య నాగమణి నామధేయస్య సతీష్ నామధేయస్య శ్రీలక్ష్మీ నామధేయస్య కులశేఖర్ బాబు నామధేయస్య యజమానస్య కుటుంబానాం క్షేమస్థైర్య విజయాభిహారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన శుభఫలాభ్యాప్త్యర్థం శ్రీ త్రిశక్తి స్వరూపిణి శ్రీ రాజశ్యామల వారాహి సహిత లలితా పరమేశ్వరీ దేవతాముద్దిశ్య శ్రీ శ్రావణ మహాలక్ష్మీ దేవతాముద్దిశ్య అనుగ్రహ ప్రీత్యర్థం యథాశక్తి హోమ హవనం కరిష్యే. పరికల్పయామి యం భాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి తం అగ్నితత్వాత్మనే సాక్షాత్ దీపం దర్శయామి మం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం
సమర్పయామి. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నారికేల నైవేద్యం నివేదయామి. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహ.